72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. మీనరాశి ప్రేక్షకులకు స్వాగతం. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, అలానే రేవతి నక్షత్రం 4 పాదాలు ఈ మీన రాశి కింద వస్తాయి. శ్రీ పరాభవ నవ సంవత్సరంలో మీన రాశి వాళ్ళకి శని సంవత్సరం మొత్తం కూడా ఆయన మీన రాశిలోనే, అంటే మీ జన్మ రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఇక రాహు కేతు ఇద్దరు కూడా ఈ సంవత్సరం చివరి వరకు, అంటే డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు కేతు రాశి పరివర్తన ఉండదు. రాహు యాజ్ ఇట్ ఈస్ కుంభంలోను, కేతు యాజ్ ఇట్ ఈస్ సింహంలోను సంచారం చేస్తూ ఉంటారు. అంటే మీ జన్మరాశి నుంచి 6వ స్థానంలో కేతువు, 12వ స్థానంలో రాహువు. ఇక డిసెంబర్ 5వ తేదీ తర్వాత వాళ్ళ, అంటే రాహు కేతు రాశి పరివర్తన జరుగుతుంది. డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అంటే మీ జన్మ రాశి నుంచి 5వ స్థానంలోకి కేతువు, అలానే లాభస్థానంలోకి రాహు ఒక ప్రవేశం జరుగుతుంది. ఇక గురువు జూన్ 1వ తేదీ వరకు ఆయన మిథున రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. జూన్ 1వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఆయన కర్కాటక రాశిలో సంచారం చేసి అక్టోబర్ 31వ తేదీ అతిచార మార్గంలో సింహంలోకి ప్రవేశిస్తున్నారు. అక్కడ ఒక మాసం ఉండి వక్రించి మళ్ళా సంవత్సరం చివరిలో ఎగైన్ కర్కాటక రాశిలోకే ప్రవేశిస్తారు. ఈ గ్రహ సంచార రీత్యా మీన రాశి వాళ్ళకి, మీన రాశి ప్రేక్షకులకు ఒక ముఖ్యమైన గమనిక. చూడండి, ఈ గోచారం ద్వారా గురు బలము, శని బలము, రాహుకేతు బలాలు, అలానే ఆదాయ వ్యయ ఫలాలని మనం చెప్పుకుంటున్నాం. ఒక రాశికి ఈ సంవత్సరం గురుబలం ఉంటే వచ్చే సంవత్సరం గురుబలం ఉండదు. మీనరాశి మీకే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈ సంవత్సరంలో, అంటే 2026 సంవత్సరంలో జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ ఈ 5 మాసాలు మాత్రమే గురుబలం ఉంటుంది. ఇంకా కొంతమంది చెప్తూ ఉంటారు మాకు అష్టమ శని అయిపోయిందని చెప్తున్నారు. కొంతమంది అంటూ ఉంటారు మాకు ఏళ్ళనాటి శని అయిపోయిందని చెప్తూ ఉన్నారు, అయినా మాకు మంచి జరగట్లేదు. కొంతమంది అర్ధాష్టమ శని అయిపోయిందని చెప్తూ ఉంటారు, మాకు మంచి జరగట్లేదు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. గోచారంలో ఉంటున్న ఈ గురుబలము, శని బలము, ఆదాయ వ్యయ ఫలాలు, అలానే రాహు కేతు ఫలాల వలనే మన జీవితంలో అన్నీ జరగవు. మన వైయక్తిక జన్మజాతక రీత్యా శుభకారకత్వం వహించే గ్రహ దశలు గనక జరుగుతూ ఉన్నప్పుడు మన జీవితం అనేది సాఫీగా, స్మూత్ గా సాగుతూ ఉంటుంది. ఆ సమయంలో గురుబలం ఉన్నా లేకపోయినా మన ఆ దశాభుక్తి బాగుంటుంది. కాబట్టి గురుబలము లేదా శని బలము లేకపోయినా కూడా, సో ఆ దశభుక్తి వలన మన జీవితంలో మంచి రిజల్ట్స్ నే మనం పొందుకుంటూ వెళ్తూ ఉంటాం. ఆ సమయంలో గనక గురుబలం వస్తే రెట్టింపు ఫలితాలని మనం పొందుకుంటాం. అదే మన జన్మజాతక రీత్యా పాపగ్రహాల దశాభుక్తి జరుగుతూ ఉన్నప్పుడు మన జీవితం స్మూత్ గా ఉండదు. చాలా ఇబ్బందులు పడుతూ, చాలా స్ట్రగల్స్ ఫేస్ చేస్తూ, ఉద్యోగంలో కావచ్చు, లేదా ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, ఏదో ఒకటి గందరగోళ పరిస్థితులు మనం ఎదుర్కొంటూ వెళ్తూ ఉంటాం. ఆ సమయంలో గనక గురుబలం వస్తే ఆ గురుబలం ఉన్నన్ని రోజులు ఊపిరి పీల్చుకుంటాము. కాస్త ఆ ఇబ్బందుల నుంచి మనం బయటపడడానికి అవకాశాలు మనకి అక్కడ క్రియేట్ అవుతూ వెళ్తాయి. అంటే గురుబలం అనేది అప్పుడు సహాయం చేస్తుంది. సో గోచారంలో ఉంటున్న గురుబలము, శని బలము మనకి మేజర్ గా వాటి నుంచే మన జీవితంలో అన్ని జరగవండి. అలానే గోచారంలో ఈ విపరీత రాజయోగం, అంటే ఈ ఒక మాసంలో లేదా ఈ సంవత్సరంలో ఈ రాశి వాళ్ళకి విపరీత రాజయోగము లేదా గజకేసరి యోగం పట్టబోతుంది, లేదా బుధాదిత్య యోగము. గోచారంలో ఇలా విపరీత రాజయోగాలు, గజకేసరి యోగాలు, అలానే ఈ బుధాదిత్య యోగాలు కానీ అప్లికేబుల్ గా ఉండవు, వర్తించవు. అవి మన జన్మ జాతకంలో గనక ఉంటే ఆ దశాభుక్తి వచ్చినప్పుడు అవి వర్కౌట్ అవుతుంది. ఆ ప్లానెట్స్ అప్పుడు దశాభుక్తి వచ్చినప్పుడు యాక్టివేట్ అవుతుంది.
గజకేసరి యోగం అనేది 100 మందిలో ఒకరికి ఉంటే ఎక్కువ అండి. ఆ గజకేసరి యోగం ఉంది కదా అని జ్యోతిష్యంలో దాన్ని ఎక్కడ పడితే అక్కడ వాడేస్తున్నారు. గజకేసరి యోగం 100 మందిలో ఒకరికి మాత్రమే ఉంటుంది. అలానే విపరీత రాజయోగం కూడా ఇట్స్ చాలా అందరికీ ఉండదు అది. అది అందరికీ ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. అలానే శుక్ర మహాదశ, శుక్రదశ పట్టబోతుంది అని అంటూ ఉంటారు. మీకు తమ్ముళ్ళు చూస్తే శుక్ర మహాదశ కూడా ఇట్స్ వెరీ రేర్ అండి. 100 మందిలో 20% మంచి చేస్తే అది గొప్ప అండి. శుక్రుడు అందరికీ మంచి చేయడండి. సో దీన్ని గుర్తించండి. వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేద్దాం. ఇక శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీన రాశి వాళ్ళకి ముఖ్యంగా జూన్ 1వ తేదీ వరకు ఉన్న సమయాన్ని మనము గమనిద్దాం. ముఖ్యంగా జన్మ రాశిలో శని ఒక సంచారం. చంద్రుడు ఉన్న స్థానంలోకి కర్మకారకుడు శని పరిభ్రమణ అంటే సంచారము. ఏళ్ళనాటి శని అనగానే లేదా జన్మ శని అనగానే చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు, అంటే భయపడుతూ ఉంటారు. అక్కడ అష్టకవర్గ బిందులు ఒకసారి చెక్ చేసుకోవాలి. 12 రాశులు ఉంటాయి. మన జాతక రీత్యా 12 రాశులు ఉంటాయి. ఒక్క రాశికి శని ఎన్ని అష్టకవర్గ బిందులు ఇచ్చుకుంటూ వచ్చాడో చూసుకోవాలి. అంటే మీ జన్మ రాశిలో ఆయన ఎన్ని అష్టకవర్గ బిందులు ఇచ్చారు, 0, 1, 2 గనక ఇచ్చి ఉంటే వాళ్ళకి ఆ ఫలితాలు చాలా తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. 4, 5, 6 అష్టకవర్గ బిందులు ఇచ్చి ఉంటే ప్లానెట్ స్ట్రెంత్ కాస్త బాగుంది అని అర్థం. ఇబ్బంది పెట్టినా వాటి నుంచి మనం కోలుకుంటాము అని అర్థం. మొత్తానికి జన్మరాశిలో శని వచ్చినప్పుడు మానసిక పరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన ప్రమేయాలు ఏర్పడుతూ ఉంటాయండి. చంచల స్వభావము, అవమానాలు, అపవాదాలు, రోజువారీ కార్యక్రమంలో, రోజువారీ సంఘటనలో, దిననిత్యం ఏదైతే ఉంటుందో రొటీన్ లైఫ్ లో చాలా చేంజెస్ ని మనం చూస్తాం ఈ సమయంలో. అంటే రాత్రి వేళ తొందరగా పడుకొని తొందరగా లేచి పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఉన్న వాళ్ళు కూడా ఈ సమయంలో లేట్ గా పడుకోవడము, నిద్ర ఎంతసేపటికి పట్టకపోవడము, మార్నింగ్ తొందరగా లేవలేకపోవడము, ఆ పూజలు ఆ పునస్కారాల మీద ఇంట్రెస్ట్ తగ్గడము, అలానే ఎమోషనల్ గా ఫీల్ అవ్వడము, భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ లేకుండా ఉండడము, అలానే ముఖ్యంగా ఉద్యోగ విషయాలలో చాలా ఇబ్బందికి గురి అవ్వడము, వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో చాలా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ చూడడము, ఇట్లాంటివన్నీ చూడవలసిన ప్రమేయాలు ఉంటాయి. అనవసరమైన ప్రయాణాలు, అనవసరమైన ఖర్చులు ఇలాంటివే ఉంటాయండి. కొంతమంది మోసపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. 0, 1, 2 గనక ఉంటే ఈ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ చెప్పినవన్నీ 4, 5, 6 ఉంటే అది మరింత వాళ్ళకి నెగిటివ్ ఇంపాక్ట్ చూపించాడు. ఈ సమయంలో గనక ఎవరికైనా శని మహాదశ శని భుక్తి గనక ఉంటే, మీ జాతక రీత్యా శని మహాదశ శని భుక్తి జరుగుతూ ఉంటే, ఒక పక్క జన్మ శని, ఒక పక్క మీకు శని మహాదశ ఉంటే ఇంకా ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి సిచ్యుయేషన్. అలానే చతుర్థ స్థానంలో గురువు ఒక సంచారము, అర్ధాష్టమ గురువు అంటాం. చతుర్థ స్థానంలోకి గురువు వచ్చినప్పుడు ఈ ఇంటికి సంబంధించిన విషయాలలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలి, భూమి కొనుగోలు చేయాలి, ఇల్లు కొనుగోలు చేయాలి, ఇలా ఏదో ఒకటి తపన అనేది, ఆరాటం అనేది పెరిగిపోతూ ఉంటుంది. కొంతమందికి భూమి కొనుగోలు చేయడము అలాంటి అవకాశాలు, అంటే ప్రాపర్టీ ఏదైనా ఇల్లు కొనుగోలు చేయడము అలాంటి అవకాశాలు వచ్చి లోన్లకు అప్లై చేసి మరి కొంటారు. ఈ సమయంలో లోన్లు ఎలా తీర్చాలి అనేది చాలా ఇబ్బందిగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. లోన్ పెట్టి తీసేసుకుంటారు, బట్ దాన్ని ఎలా తీర్చాలి. సో ఇలాంటి ఇబ్బందులు, మానసిక ప్రశాంతంగా లేకుండా ఉండడము, అలానే ఈ తల్లితో విభేదాలు కావచ్చు, తల్లి ఆరోగ్య విషయాలలో ఇబ్బందులు కావచ్చు, ఆ ఉద్యోగంలో ఉన్న ఒత్తిడులు, ఆ తర్వాత వివాహం కోసం, పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు అవన్నీ అక్కడ వాటిలో ముందుకు వెళ్లకుండా అవి బ్రేకప్ లా అవ్వడము, అంటే పోస్ట్ పోన్ అవ్వడము, పెళ్లి సంబంధాలు మాకు సరైన సంబంధాలు రాకుండా ఉంటున్నాయని ఫీల్ అవ్వడము, ఇలాంటివి. సో ఇలాంటి సిచ్యుయేషన్ వీళ్ళు పడుతున్న సమయంలో జూన్ 1వ తేదీ గురువు గారు పంచమ స్థానంలోకి, ఉచ్చ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు. గురువు పంచమ స్థానంలో సంచారం చేస్తూ తన ఒక నవమ దృష్టితో మీ జన్మ రాశిని చూస్తారు. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇన్ని రోజులు ధైర్యం లేకుండా, ఆత్మవిశ్వాసం లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న వాళ్ళు కూడా ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, ఉన్న అవమానాలు తగ్గుతాయి, మీకంటూ సమాజంలో కాస్త గుర్తింపు వస్తుంది.
మీకు ఏదైనా అపవాదాలు గనక వచ్చి ఉంటే ఆ అపవాదాల నుంచి మీరు బయటపడగలుగుతారు మీరు యాక్చువల్లీ. అలానే ఈ ఒక పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి ఫిక్స్ అవ్వడానికి అవకాశాలు వస్తాయి. సంతానం లేని వాళ్ళకి సంతానం విషయంలో అభివృద్ధి చూడగలుగుతారు. అలానే విద్యార్థులు చదువుల పట్ల ఆసక్తి చూపించగలుగుతారు. అలానే ముఖ్యంగా వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో చాలా సఫలీకృతం అవుతారు. అంటే పంచమ స్థానంలో గురువు జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఎక్సలెంట్ గా ఉండబోతుంది. ప్రతి పనిలో కూడా మీకంటూ ఒక విజయం లభిస్తుంది. అంటే ఈ 5 మాసాలు మాత్రమే అండి. ఒకవేళ మీ జన్మజాతక రీత్యా మంచి గ్రహ దశ జరుగుతూ ఉంటే, మంచి అంటే లైక్ శుభ కారకత్వం వహించే గ్రహ దశ జరుగుతూ ఉంటే కోర్స్ డెఫినెట్లీ మీకు ఖచ్చితంగా ఇంకా రెట్టింపు ఫలితాలని మీరు చూస్తారు. మంచి ఫలితాలని, శుభ యోగాలని మీరు చూస్తారు. అంటే పంచమ స్థానంలోకి గురువు రాగానే కొన్ని మార్పులు, పాజిటివ్ ఇంపాక్ట్ జూన్ 1వ తేదీ వరకు ఉన్న సమయం ఒకసారి చెక్ చేసుకోండి. జూన్ 1వ తేదీ దాటిన తర్వాత మీలో తెలియని కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసము, అంటే ఇంకా మే మిడ్ నుంచే మీకు ఆల్రెడీ ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది మీకు. ఏదో తెలియని ప్రశాంతంగా ఉండడము, ప్రశాంతం అని అనిపించడము, ఇట్లాంటిది ఎవరైనా ఆరోగ్యరీత్యా ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ ఇబ్బందుల నుంచి కోలుకోవడము, ఇట్లాంటి పాజిటివ్ ఇంపాక్ట్ అనేది చూడడానికి ఆస్కారాలు నిండుగా ఉంటాయండి. ఎటువంటి డౌట్ కూడా ఉండదు. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ ఈ సమయం మాత్రమే మీనరాశి వాళ్ళకి ఎక్సలెంట్ పీరియడ్. భార్య భర్తల మధ్య ఉన్న ఇబ్బందులు తగ్గుతాయి, కలహాలు దూరం అవుతాయి, అలానే భయం దూరం అవుతుంది మెయిన్. సో ఇది గుర్తుపెట్టుకోండి. అలానే మీన రాశిలో పుట్టిన పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వాళ్ళకి గురు సంచారము, శని సంచారము ఎప్పుడు బాగుంటుందో చూద్దాం. ఈ పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో పుట్టిన వాళ్ళకి గురు సంచారము జూన్ 18వ తేదీ నుంచి ఆగస్ట్ 19వ తేదీ వరకు ఈ గురు సంచారం వీళ్ళకి చాలా అనుకూలిస్తుంది. ఈ సమయంలో మీరు చేసే ముఖ్యమైన ప్రముఖమైన కార్యక్రమాలన్నీ కూడా మీకు విజయం లభిస్తుంది. ఇక గురు సంచారం మళ్ళీ అక్టోబర్ 31వ తేదీ తర్వాత, అంటే జూన్ 18 నుంచి ఆగస్ట్ 19 ఇది హైలైట్ ఎక్సలెంట్ పీరియడ్. మీరు ఈ సమయంలో కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ సమయంలో కనుక మీరు ఏ పని అనుకున్నా అవుతుంది. ఇక శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 వరకు మాత్రమే బాగుంటుంది. మే 17 దాటిన తర్వాత శని సంచారం కాస్త కొంచెం ఇబ్బంది పెట్టడానికి ఆస్కారాలు ఉంటాయి. అందుకే ఒక్కొక్క రాశిలో లక్షల మంది ఉంటారు. అందరికీ ఒకేలాగా ఉండదు అని నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను. వై? బికాస్ దీనికోసమే. ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టిన జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది? ఈ చతుర్థ స్థానంలో సంచారం చేసే సమయం ఏదైతే ఉందో ఇప్పుడు మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఇదంతా బాగుంటుంది వీళ్ళకి. ఎందుకంటే గురువు పునర్వసు నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటారు. ఆ పునర్వసు నక్షత్రం వీళ్ళకి తారాబలము పరమమిత్ర తార అవుతుంది. సో దేర్ ఇస్ నో ప్రాబ్లం ఇన్ దట్. గురు సంచారం చతుర్థ స్థానంలో ఉన్నప్పటికీ కూడా బాగుంటుంది. మళ్ళీ ఎప్పుడు బాగుంటుంది? ఆగస్ట్ 19వ తేదీ నుంచి ఎక్సలెంట్ గా ఉంటుంది. శని సంచారం వీళ్ళకి ఎప్పుడు బాగుంటుంది? మే 17 దాటిన తర్వాత ఉన్న గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడతారు వీళ్ళు. ఇక రేవతి నక్షత్రంలో పుట్టిన 4 పాదాల వాళ్ళకి గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది? మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 19వ తేదీ వరకు బాగుంటుంది. ఎక్సలెంట్. గురు వలన మీకు మేజర్ గా అయితే డిస్టర్బెన్సెస్ ఉండదు. మళ్ళీ అక్టోబర్ 31వ తేదీ తర్వాత బాగుంటుంది. అలానే శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 వరకు ఎక్సలెంట్ పీరియడ్ అని చెప్పవచ్చు. ఈ మీనరాశిలో పుట్టిన ప్రతి నక్షత్రం వాళ్ళు, అలానే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా తప్పనిసరిగా మృత్యుంజయ మంత్రం చదువుకోండి. ఎందుకంటే గురువు పంచమ స్థానంలో కూర్చొని నవమ దృష్టితో జన్మరాశి పైన దృష్టి పెడుతున్నాడు. ఈ సమయంలో ఈ ఫిష్ కి సంబంధించిన, వాటర్ కి సంబంధించిన బిజినెస్ చేసేవాళ్ళు, రొయ్యల బిజినెస్, చేపల బిజినెస్ చేసే వాళ్ళకి విశేషంగా వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది ఈ సమయం. సో గురు దృష్టి శని మీద ఉంటుంది కాబట్టి మృత్యుంజయ మంత్రం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. అలానే తప్పనిసరిగా శివ సహస్రనామం చదువుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. ఎక్సలెంట్ గా మీకు ఇంకా మంచిగా ఉంటుంది. ఇక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు. డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కంపల్సరీ కావాలి. సింపుల్ రెమెడీస్ ఉంటాయి. వెరీ సింపుల్. మీరే కష్టపడి చేసుకోవాలి. అలాంటిది ఉంటుంది.